పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయము. ఈ రోజుటి పునీతుడు పునీత చాద్, బెనెడిక్ట్ సభ ఆంగ్లేయ గురువు, లిక్ఫీల్డ్ పీఠాధిపతి, మత సాక్షి. ధ్యానాంశం: తనను తాను హెచ్చించుకొనేవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. పునీత చాద్ గారిని పునీత చిత్తా అని కూడా పిలుస్తారు. ఇంగ్లాండులోని ఉత్తర ఉంబ్రియా ప్రదేశంలో 7వ శతాబ్దంలో జన్మించారు. నలుగురు అన్నాదమ్ములలో చాద్ గారు కనిష్ఠులు. వీరి పెద్ద అన్న పునీత చేద్ గారు. ఇరువురు విమ్రీసు పెర్ను పట్టణంలో గల పండితుడు పునీత ఐదాను గారి వద్ద విద్యనభ్యసించి బెనెడిక్టు వారి సభలో చేరి గురువర్యులయ్యారు. పునీత ఐదాను గారి మరణానంతరం పునీత చాద్ గురువర్యులు ఐర్లాండ్ వెళ్ళారు. అక్కడ పునీత ఎగ్బర్ట్ గారితో కలిసి రాత్ మెల్సిగి ప్రాంతంలో సువార్త సేవ చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత చాద్ గారి అన్న చేద్ స్వామి లండన్లో పీఠాధిపతి అయ్యారు. వీరి కోరికపై ఒక ఏడాది పిమ్మట చాద్ స్వామి తిరిగి ఇంగ్లాండ్కు చేరుకొని లాంగిస్టు హోము మఠాలయానికి అధిపతిగా బాధ్యతలు స్వీకరించి క్రీస్తు సేవ చేశారు. అప్పట్లో ఇంగ్లాండును పాలించుచున్న ఓస్వే రాజు చాద్ గారిని యార్క్షైర్ పీఠంకు అధిపతినిగా చేశారు. అయితే కాంటర్బరీ అగ్రపీఠాధిపతిగా ఉన్న పునీత థియోడోర్ గారు క్రీస్తు శకం 669లో ఉత్తర ఉంబ్రియా ప్రదేశంకి సందర్శనార్థం వచ్చి కొన్ని సాంగ్యములు లేని వల్ల చాద్ గారి పీఠాధిపతి పదవిని చెల్లదని ప్రకటించారు. ఆ సందర్భంలో పునీత చాద్ గారు, నా ఎడల పీఠాధిపత్య సాంగ్యము తంతు సక్రమంగా జరగబడలేదని తమరు ఎంచినచో నేను ఇప్పుడే ఈ పవిత్ర పదవిని పరిత్యజించుచున్నాను. ఇట్టి గొప్ప పదవికి నేను యోగ్యుడనని భావించుకోలేదు. కాని కేవలము విధేయతకు ప్రాధాన్యతనిచ్చి నా నియామకాన్ని ఆమోదించాను అని వంగి నమస్కరించి తన వినమ్రతను చాటారు. ఇంతలో ఓస్వే రాజు కుమారుడైన ఆల్ఫ్రెడ్ రాజు ఖాళీ అయిన యార్క్షైర్ పీఠంకు ఫిల్రీస్ గారిని పీఠాధిపతిగా నియమించారు. కాని చాద్ గారి ఔన్నత్యము, సౌశల్యతను సంతృప్తి చెందిన అగ్రపీఠాధిపతి పునీత థియోడోర్ గారు ఓస్వే రాజుకు గట్టిగా సిఫారసు చేసి జెరుమైన్ గారి మరణం వల్ల ఖాళీ అయిన మెర్మియా పీఠంకు చాద్ గారిని పీఠాధిపతిగా నియమించారు. తానే స్వయంగా వారిని పీఠాధిపతిగా అభిషేకించారు. చాద్ పీఠాధిపతి గారు లిక్ఫీల్డ్ కేంద్రంగా తమ మేత్రాసనాన్ని క్రీస్తు పరిచర్యలో ముందుకు తీసుకొని పోయారు. 2.5 సంవత్సరాలు మిక్కిలి పుణ్యమార్గంలో నడిచి శ్రీసభ చట్టాన్ని, పవిత్ర జీవనాన్ని, విధానాన్ని గట్టిగా అమలు చేశారు. వినయము, విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. అపోస్తలుల వలె గుర్రమును ఎక్కకుండా కాలినడకనే పర్యటిస్తూ పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ, భవంతుల్లోనూ, పూరి గుడిసెల్లోనూ ఉన్నవారికి సువార్తను వినిపించారు. లిక్ఫీల్డ్ పట్టణంలో బార్డెన్ మఠ నిలయాన్ని స్థాపించారు మరియు ఒక జ్ఞాన వడకము గృహాన్ని కూడా నిర్మింపజేశారు. తన హయాములో బిషప్ చాద్ గారు 31 దేవాలయాలను కట్టించి శ్రీసభకు అంకితం చేశారు. లిక్ఫీల్డ్ పట్టణంలోనే క్రీస్తు శకం 672లో పరలోక ప్రాప్తి నొందారు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.